హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖలో మరో నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో ఇక్కడ మనకి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఆరోగ్య మిత్రలో ఈ యొక్క ఉద్యోగాల పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనకి జస్ట్ మీరు అప్లికేషన్ని మెయిల్ చేస్తే చాలు, జాబ్ అయితే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, అలాగే ఎలాంటి పరీక్షకు సంబంధించిన ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక ఈ పూర్తి డీటెయిల్స్ని అయితే మనం తెలుసుకోబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అప్పుడే మీకు మనం చేసే వీడియోస్ అన్ని లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. అలాగే మన యొక్క ఛానల్ని మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఉండండి. మన వీడియోస్కి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తూ ఉండండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనమైతే ఈ యొక్క డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి ఆరోగ్య మిత్రాలో వచ్చిన ఉద్యోగాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇది మనకి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మనకి ఏదైతే సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి కింద ఇలా బ్రౌజ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడైతే మనకి లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క న్యూస్ కానీ ఈవెంట్స్ కానీ అయితే ఇక్కడ ఉంటాయండి. సో ఇక్కడ నుంచి మనకి లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క అప్డేట్ చూసుకుంటే 20వ తేదీ మనకైతే ఇది అఫీషియల్గా రావడం అయితే జరిగింది నోటిఫికేషన్. సో ఆ యొక్క నోటిఫికేషన్ అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూద్దాం. సో ఇక్కడైతే మనకి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ ఫర్ ఆరోగ్య మిత్రాస్ ఇన్ అదర్ స్టేట్స్ అనేది ఇచ్చారు. అంటే అదర్ స్టేట్స్లో అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. బట్ ఇదైతే మనకి మన ఏపీ నుంచి అయితే దీనికి మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే డాక్టర్ వైఎస్ఆర్ హెచ్సిటి అడ్మిన్. సో డేట్ అయితే మనకి ఇది 20వ తేదీ అయితే 20వ తేదీ అక్టోబర్ 2020 అయితే నోటిఫికేషన్ ఇచ్చారు అఫీషియల్గా. ఇక్కడ చూసుకుంటే మనకి సీరియల్ నెంబర్ 1 నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకుంటే ఆరోగ్య మిత్ర. మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ చూసుకుంటే అవుట్ సోర్సింగ్. పే చూసుకుంటే ఇక్కడ అంటే శాలరీ మీకు ఎంత ఇస్తారంటే ఇక్కడ 12,000 అయితే శాలరీగా ఇస్తారు. ఈపీఎఫ్ 1560, ఈఎస్ఐ 390, అదర్ స్టేట్ అలవెన్స్ అయితే మనకి 1000 రూపాయలు ఉంటుంది. సో టోటల్గా మీకు 15,000 అయితే శాలరీగా ఉంటుంది. ఇక నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకుంటే మనకి హైదరాబాద్లో 42, చెన్నైలో 11, బెంగళూరులో 18 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకి హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరులో అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మనకి హైదరాబాద్లో 42, చెన్నైలో 11, బెంగళూరులో 18 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ అయితే ఇచ్చారు. సో ఇది పర్మనెంట్ అయితే కాదు, అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉంటుందండి. సో ఫర్ డీటెయిల్స్ రిగార్డింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, అదర్ రిక్రూట్మెంట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ దిస్ పొజిషన్స్ ప్లీజ్ విజిట్ ద వెబ్సైట్ ysrarogyaశ్రీ.ap.gov.in. నెంబర్ ఆఫ్ పోస్ట్ మే ఇంక్రీజ్ ఆర్ డిగ్రీస్ బేస్డ్ ఆన్ ద రిక్రూట్మెంట్ అనేది ఇచ్చారు. అంటే ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నింటినీ మీరు ఈ యొక్క ysrarogyaశ్రీ.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ యొక్క మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మీరు ఆ వెబ్సైట్ లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే ఈ పోస్టులు పెంచవచ్చు లేకపోతే తగ్గించవచ్చు అని అయితే క్లియర్గా ఇచ్చారు. ఇక ద ఇండివిజువల్ కెన్ సెండ్ దేర్ రెజ్యూమ్ బై మెయిల్ టు అని అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు హైదరాబాద్కు అప్లై చేసుకునే వాళ్ళైతే ఇక C347@ysrarogyaశ్రీ.ap.gov.in. చెన్నై అయితే AP C409@ysrarogyaశ్రీ.ap.gov.in. అలాగే బెంగళూరు అయితే AP C410@ysrarogyaశ్రీ.ap.gov.in. ఈ యొక్క మెయిల్స్కి అయితే మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఆల్సో డ్యూలీ ఎక్స్టెండ్ ఏ కాపీ ఆఫ్ రెజ్యూమ్ టు డాక్టర్ వైఎస్ఆర్ AHCT@gmail.comకు మెయిల్ చేయాల్సి ఉంటుంది ఇంకొక ఈ యొక్క రెజ్యూమ్ అనేది. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ రెజ్యూమ్ అంటే ఈ యొక్క రెజ్యూమ్ లాస్ట్ డేట్ అప్లై చేయడానికి ఏంటంటే 31 అక్టోబర్ 2020 లాస్ట్గా అయితే ఇక్కడ ఇచ్చారు. ఆర్ అంటిల్ ఫిల్డ్ అనేది ఇచ్చారు. రిటర్న్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్వ్యూస్ టు బీ హెల్డ్ అట్ ఆఫీసెస్ ఆఫ్ హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరులో ఉంటాయి ఈ యొక్క ఎగ్జామ్స్. మీరు ఎక్కడైతే ఏ అదర్ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో అక్కడైతే మీకు ఇక్కడ ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ నిర్వహిస్తారు. ఇక హైదరాబాద్ DC ఆఫీస్ అడ్రస్ చూసుకుంటే ఇక్కడ మనకి హైదరాబాద్కి సంబంధించి అడ్రస్ కూడా అయితే ఇక్కడ ఇచ్చారు. సో
మలక్పేట్ హైదరాబాద్లో ఉంటుంది. సో పూర్తి అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చారు. నెంబర్ కూడా, మొబైల్ నెంబర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళకి కాల్ చేసి తెలుసుకోవచ్చు. చెన్నై డీసీ ఆఫీస్ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో చూసుకోవచ్చు మీరు. నియర్ లడర్ గేట్ ఆపోజిట్ లేడీ పురస్వాకం చెన్నై అని అయితే ఇక్కడ ఇచ్చారు. బెంగళూరు డీసీ ఆఫీస్ అడ్రస్ చూసుకుంటే రామయ్య హాస్పిటల్ క్యాంపస్ షాప్ నెంబర్, సో బిఈఎల్ రోడ్ నా బెంగళూరు అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా అయితే ఇక్కడ ఇచ్చారు. డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూ విల్ బి ఇంటిమేటెడ్ లెటర్ ఆన్ ఈమెయిల్స్. మీరు ఈమెయిల్ చేసిన తర్వాత ఆ ఈమెయిల్ని చూసిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ డేట్స్ అండ్ ఈ యొక్క ఎగ్జామ్ డేట్ని అయితే వాళ్ళే మీకు మెయిల్ చేస్తారు, లేకపోతే కాల్ ఆర్ మెసేజ్లో చేస్తారు. ఇక అట్ ద టైమ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద ఇండివిజువల్ మస్ట్ bring the original ID proof, voter ID, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రెజ్యూమ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే చెప్పారు. సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఐడి ప్రూఫ్ అయితే అడుగుతూ ఉన్నారు. సో ఎగ్జామ్స్కి వెళ్ళడానికి ఒరిజినల్ ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ అయితే తీసుకెళ్ళాలి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో క్యాండిడేట్స్ అప్లయింగ్ ఇన్ రెస్పాన్స్ టు దిస్ అడ్వర్టైజ్మెంట్ షుడ్ సాటిస్ఫై దెమ్సెల్ఫ్ రిగార్డింగ్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్. దే మస్ట్ బి ఫుల్ఫిల్లింగ్ ఎలిజిబిలిటీ criteria యాజ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ రెజ్యూమ్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో రిక్రూట్మెంట్ షెల్ బి డన్ ఓన్లీ ద రికమెండేషన్ ఆఫ్ డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ సెలక్షన్ కమిటీ. ద డెసిషన్స్ ఆఫ్ ద అపాయింటింగ్ అథారిటీ షెల్ బి ఫైనల్ అనేది ఇచ్చారు. సో ఈ యొక్క అపాయింట్మెంట్కి ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఫైనల్ అయితే ఇచ్చారు. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అయితే ఇక్కడ ఇచ్చారు. కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ టెస్ట్ కూడా ఉంటుంది. ఇక డాక్యుమెంట్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. అంటే మీరు మీరు సెలక్షన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫాలోయింగ్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ అలాంగ్ విత్ వన్ సెట్ ఆఫ్ ఫోటో కాపీస్ ఆర్ రిక్వైర్డ్ టు బి బ్రాట్ అట్ ద టైమ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. సో మీరు వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డాక్యుమెంట్స్ అయితే ఇవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, డిగ్రీ పీజీ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ సర్వీస్. అంటే ఒకవేళ ఎక్కడైనా మీరు జాబ్ చేస్తున్నట్లయితే అక్కడ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు జాబ్ మానేసినా మాకైతే, అంటే మీరు అక్కడ ఆ జాబ్లో జాయిన్ అయినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్న అని వాళ్ళు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అదైతే కంపల్సరీ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకంటే కొన్ని కంపెనీస్లలో మనకి 30 days నోటీస్ పీరియడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి జాబ్ మీరు సెలెక్ట్ అయ్యారంటే జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఆన్ ద డేనే ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఒక 2 days గ్యాప్లోనే మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత. సో అందుకోసమని మేము ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ నోటీస్ పీరియడ్ ఇచ్చి మేము జాయిన్ అవుతామంటే కుదరదు. కాబట్టి వాళ్ళైతే ఆ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకురావమని అడుగుతున్నారు అనమాట. ఇది ఒక వాళ్ళకి ఒక ప్రూఫ్గా ఉంటుంది అనమాట. సో ఇక నెక్స్ట్ 7th పాయింట్ చూసుకుంటే కన్సిడర్డ్ మెడికల్ సర్టిఫికేట్స్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ ఇఫ్ అప్లికేబుల్. సో ఎవరైనా పిహెచ్ క్యాండిడేట్స్ కానీ ఏదైనా డిజేబుల్ ఉంటే మాత్రం దానికి సంబంధించి సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ వైఎస్ఆర్ ఏహెచ్సిటీ అని అయితే ఇక్కడ ఇచ్చారు. అంటే ఆరోగ్యశ్రీ హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి అనెక్చర్ 1లో ఆరోగ్య మిత్రకు సంబంధించి అంటే ఏ స్టేట్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటనేది అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇవైతే మనకి ఆరోగ్య మిత్ర ఇన్ హైదరాబాద్లో చూసుకుంటే 42 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా 15,000 శాలరీగా ఉంటుంది. సో ఆధార్ అలవెన్స్తో కలిపి నేను మొత్తం చెప్తున్నాను అండి, ESI, PF కలిపి. ఏజ్ విషయానికి వస్తే మనకి 60 సంవత్సరాల లోపు ఉండాలి. క్వాలిఫికేషన్స్ వస్తే మనకి BSc నర్సింగ్, MSc నర్సింగ్, D.Pharmacy, BSc మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ ఉండాలి. అలాగే స్కిల్స్ వచ్చేసి రిక్వైర్డ్ స్కిల్స్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, షుడ్ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో వర్క్ చేసి ఉండాలి, మాట్లాడగలగాలి. షుడ్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఎఫెక్టివ్ ఇన్ MS ఆఫీస్ అయితే ఉండాలి. షెల్ హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెడికల్ సర్జరికల్ స్పెషలిస్ట్స్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్స్ అనేది ఇచ్చారు. అంటే ఎవరైనా స్పెషలిస్ట్ డాక్టర్స్ కానీ ఏవైనా రాసిచ్చినా, వాళ్ళు ట్యాబ్లెట్స్ కానీ ఎలాంటివైనా రాసిచ్చినా దాన్ని మీరు అర్థం చేసుకొని దాన్ని రిప్లై ఇచ్చే విధంగా ఉండాలని అయితే చెప్తున్నారు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి చెన్నైలో 11 పోస్టులు ఉన్నాయి. సో శాలరీ అయితే సేమ్ ఉంటుంది, 15,000. సో క్వాలిఫికేషన్స్ కూడా షుడ్ హ్యావ్ సేమ్ ఉన్నాయండి. సో BSc నర్సింగ్, MSc నర్సింగ్, B.Pharmacy, D.Pharmacy, BSc మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ అనేది. సో అలాగే ఇదంతా మనకి సేమ్ పైన ఏదైతే చెప్పామో హైదరాబాద్కి సంబంధించి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక నెక్స్ట్ 3 చూసుకుంటే మనకి బెంగళూరులో ఉన్న పోస్టులు 18, దానికి సంబంధించి కూడా శాలరీ అయితే మనకి 15,000 శాలరీగా ఉంటుంది. క్వాలిఫికేషన్స్ అయితే మనకి సేమ్ BSc నర్సింగ్, MSc నర్సింగ్, B.Pharmacy, D.Pharmacy వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక స్కిల్స్ అయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. సో మెథడ్ ఆఫ్ వచ్చేసి అవుట్సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. 60 సంవత్సరాల లోపలి వరకు
ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వైద్య ఆరోగ్య శాఖలో మరో నోటిఫికేషన్ అయితే చెప్పాము. ఇది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి వచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అని చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.